ఉమ్మడి నల్గొండ జిల్లా మాజీ మంత్రి సూర్యాపేట ఎమ్మెల్యే గుంతకండ్ల జగదీష్ రెడ్డిపై విధించిన సస్పెన్షన్ ఎత్తివేయాలని నిరసిస్తూ యాదాద్రి జిల్లా భువనగిరి పట్టణ కేంద్రంలో ప్రిన్స్ చౌరస్తాలో రాస్తారోకో నిరసన ర్యాలీ మరియు బస్టాండ్ వద్ద సీఎం రేవంత్ రెడ్డి దిష్టిబొమ్మ దహనం చేసిన బీఆర్ఎస్ పార్టీ నాయకులు. ఈ కార్యక్రమానికి బీఆర్ఎస్ పార్టీ సీనియర్ రాష్ట్ర నాయకులు చింతల వెంకటేశ్వరరెడ్డి హాజరై ధర్నా మరియు నిరసన ర్యాలీ, దిష్టిబొమ్మ దహన కార్యక్రమాల్లో పాల్గొని నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ శాసనసభలో మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశాల మేరకు సూర్యాపేట ఎమ్మెల్యే జగదీష్ రెడ్డి తెలంగాణ ప్రజల పక్షాన ప్రజా గొంతుకే తనదైన శైలిలో రైతుల కోసం పక్షాన నిలబడి గల్లంవిప్పుతున్న సందర్భంగా కాంగ్రెస్ పార్టీ కక్షగట్టి ఏకపక్షంగా నిర్ణయం తీసుకుని జగదీష్ రెడ్డిని సస్పెండ్ చేయడం హేయమైన చర్య అన్నారు. సస్పెన్షన్ పై ఫ్లోర్ లీడర్ల అభిప్రాయం కానీ, బీఆర్ఎస్ పార్టీ తరపున వివరణ కానీ, సస్పెన్షన్ కు గురైన సభ్యుడు జగదీష్ రెడ్డి క్లారిటీ కానీ తీసుకోకుండా కాంగ్రెస్ ప్రభుత్వం ఏకపక్ష నిర్ణయం తీసుకుంది. సస్పెన్షన్ పై నిర్ణయాన్ని పునఃపరిశీలించి ఎత్తివేయాలని బీఆర్ఎస్ పార్టీ తరపున డిమాండ్ చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో జిల్లా మాజీ రైతు సమన్వయ అధ్యక్షులు కొలుపుల అమరేందర్, పీఎస్సీఎస్ చైర్మన్ నోముల పరమేశ్వరరెడ్డి, మాజీ మున్సిపల్ చైర్మన్ ఏనబోయిన ఆంజనేయులు, పట్టణ మాజీ పీఎస్సీఎస్ చైర్మన్ ఎడ్ల సత్తిరెడ్డి, మాజీ జడ్పీసీలు సుబ్బూరు బీరుమల్లయ్య, మాజీ ఎంపీపీ అతికం లక్ష్మీనారాయణ గౌడ్, మండల పార్టీ అధ్యక్షులు ఏవీ కిరణ్, జనగాం పాండు, రచ్చా శ్రీనివాసరెడ్డి, నీలం ఓంప్రకాష్, అడ్వకేట్ సామ రాజేందర్ రెడ్డి, బీఆర్ఎస్ పార్టీ జిల్లా నాయకులు డాక్టర్ రాకల శ్రీనివాస్, చిందం మల్లికార్జున్, ఈటబోయిన గోపాల్, తుమ్ముల పాండు, సిరిపంగ సుభాష్, అందే శంకర్, బాబులు, అంజాద్, కటిక జంగయ్య, నక్కల చిరంజీవి యాదవ్, వీరేష్ యాదవ్, సురేష్ యాదవ్, తాడూరి భిక్షపతి, రత్నాపురం పద్మ, సింగిరెడ్డి నర్సిరెడ్డి, వెల్దుర్తి రఘునందన్, బర్రే రమేష్, ఏనబైన జహంగీర్, పెంటా నితీష్, బురుగు లక్ష్మారెడ్డి, అలాగే సబార్కర్ వెంకటేష్, సిల్వర్ మధు, పల్లపాటి రవికుమార్, కుషంగల జంగయ్య, శ్రీశైలం, షగంటి నరసింహ, రహీం, నీలగొండ శివ, మోత్కుపల్లి అజయ్, హేరేకర్, నాగరాజు, ఇస్మాయిల్, దర్గాయి గణేష్, అమీర్, హరికిషన్, బీఆర్ఎస్ పార్టీ జిల్లా నాయకులు కుతాడి సురేష్, వాళ్లపు విజయ్, దండబోయిన బాలరాజు, దోసపాటి హరీష్, ఇర్ఫాన్, మోతే మనోహర్, నాగారం నరేష్, వెంకటేష్, ఆనంద్ పలువురు పాల్గొన్నారు. నల్గొండ జిల్లా వ్యాప్తంగా తెలంగాణ మొత్తంలో కూడా ఇది ఒక తిరిగి ఇలా ప్రజలు భావిస్తూ ఉన్నారు. ముఖ్యంగా ఇవాళ బడ్జెట్ పైన ఏదైతే జగదీష్ రెడ్డి గారికి బీఆర్ఎస్ పార్టీ తరఫున అవకాశం ఇచ్చింది, ఆయన స్పీచ్ స్టార్ట్ చేసిన 5 నిమిషాల్లో ముగ్గురు కాంగ్రెస్ స్పీకర్ మాట్లాడిస్తూ ఎంతవరకు సమంజసం స్పీకర్ గారిని అడుగుతూ ఉన్నాం. ఇంకా వారి స్పీచ్ స్టార్ట్ చేయలేదు. వారు ఒక్కసారి మాట్లాడితే ఈ ప్రభుత్వాన్ని బట్టలిచ్చే పరిస్థితి ఉంటుందని చెప్పి ఆలోచనతో స్పీకర్ గారు ఏకపక్షంగా ఒక పార్టీలో సభ్యుని సస్పెండ్ చేయాలంటే అపోజిషన్ పార్టీకి సంబంధించిన వివిధ ఫ్లోర్ లీడర్లందరినీ పిలిచి మీటింగ్ పెట్టి వాళ్ళతో సూచనలు తీసుకున్న తర్వాత సస్పెండ్ చేయాలి. అందులో ఏమీ లేదు, ఈ సభలో మాకు హక్కు లేదా, మీరు మాకు పెద్ద మనిషిగా వ్యవహరించండి అంటే పెద్ద మనిషిగా వ్యవహరించకుండా ఇవాళ వివిధ పార్టీ నాయకులు ఫ్లోర్ లీడర్ ఎవరిని కూడా అడగకుండా సస్పెండ్ చేయడం చాలా పిచ్చిపండుగా భావిస్తూ ఉన్నాం. వెంటనే మేము సస్పెండ్ వెతివేయాలి. జగదీశ్వర్ రెడ్డి గారిని
ఇలా బడ్జెట్ పైన స్పీచ్ అవకాశం ఇవ్వాలని చెప్పి మేము కోరుతా ఉన్నాం. లేకుంటే ఈ ప్రభుత్వంలో రూపాయలు చెలవు రాబోయే రోజుల్లో ప్రజల్లో మీరు చూస్తూ ఉన్నారు. మొన్న ఒక పెళ్లికి పోతే ముఖ్యమంత్రి నిలదీసే పరిస్థితి వచ్చింది. అక్కడ ఎక్కడ చూసినా పెళ్లిలో రేవంత్ రెడ్డి ఉంటే అక్కడ జై కేసీఆర్ అనే పరిస్థితి వచ్చింది. రేపు కాంగ్రెస్ మంత్రులు కానీ ఎమ్మెల్యేలు కానీ ఎక్కడ పోయినా ప్రజలు ఇలా వాళ్ళ నిలదీసే పరిస్థితి వస్తుంది. ఎక్కడ పోయినా జై కేసీఆర్ అనే పరిస్థితి వస్తుంది. వాళ్ళు ఇంకా ప్రభుత్వంలో 3 సంవత్సరాలు 3.5 సంవత్సరాలు అనుకుంటారు. వాళ్ళకు దినదినం గండంగా గడిచే పరిస్థితి ఉంది. ఇలా బడ్జెట్ ఇలా ఏకపక్షంగా బడ్జెట్ పెట్టుకునే పరిస్థితి లేదు. వాళ్ళకు ప్రజలే గుణపాఠం చెప్తారు. వెంటనే జగదీశ్వర్ రెడ్డి గారు సస్పెన్షన్ విప్పియాలి. ఇవాళ ఈ భువనగిరి నియోజకవర్గం కాదు, నల్గొండ జిల్లా వ్యాప్తంగా ఇలా జగదీశ్వర్ రెడ్డి అంటేనే బీఆర్ఎస్ అంటే జగదీశ్వర్ రెడ్డిగా ఇలా కార్యకర్తలు భావిస్తూ ఉంటారు. వారి సస్పెన్షన్ ప్రతి కార్యకర్త కూడా ఖండిస్తూ ఉన్నారు. వారి నాయకత్వంలో జిల్లాలో ఇలా రాష్ట్రంలో కేసీఆర్ గారి నాయకత్వంలో, కేటీఆర్ గారి నాయకత్వంలో ముందుకు పోతుంది. రేపు రాబోయే రోజుల్లో చిత్తుగా కాంగ్రెస్ వాళ్ళు నిలుచునే పరిస్థితి లేదు. లోకల్ బాడీ ఎలక్షన్స్ పెట్టే దమ్ము లేదు. కాబట్టి ప్రజలు ఇలా ఒకటే ఆలోచిస్తూ ఉన్నారు. పొరపాటు జరిగింది, దొంగ మాట నమ్మి మేము ఓటేసామని చెప్పి ప్రజలు గమనించే పరిస్థితిలో ఉన్నారు. కాబట్టి మనందరం కూడా ఐక్యంగా ముందుకు సాగాలి. పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమాలను చేయాలి. ఈ ప్రభుత్వాన్ని మెడలోంచి వాళ్ళను ఇలా ఈ ప్రభుత్వంలో తప్పుడు మాట చెప్పి ఈ ప్రభుత్వంలో ఎక్కిందని చెప్పి వాళ్ళ మెడలోంచాలి. వాళ్ళు చేసిన హామీలను నెరవేరుస్తారు. మనం అందరం కూడా ఫైట్ చేయాలని చెప్పి నేను కోరుతూ